రీసెంట్గా బ్రీడ్ చేస్తున్న బరుంగ్సే బెట్టా ఫ్రైస్ జస్ట్ హాఫ్ ఇంచ్లోనే మోల్టింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అసలు కదా ఏంటంటే ఫ్యూ మంత్స్ బ్యాక్ అయితే నేను బరుంగ్సే బెట్టాస్ని అయితే బ్రీడ్ చేశాను అనమాట. వాటిలో అవుట్పుట్ ఇది మొత్తం. సో ఈ బ్లూ కంటైనర్లో వచ్చేసరికి చిన్న సైజు మొత్తం దీంట్లో పెట్టాను అండ్ కొంచెం పెద్దగా ఉన్నవన్నిటిని అయితే ఎక్వేరియంలో అయితే పెట్టాను అనమాట. సో ఈ ఎక్వేరియంలో ఉన్నవన్నీ అవే కొంచెం ఆల్మండ్ లీవ్స్ వేయాలి. ప్రెజెంట్ ఉన్న ఎక్వేరియం సైజ్ వచ్చేసరికి 100 లీటర్స్ కెపాసిటీ ఉన్న ఎక్వేరియం. వెరీ సూన్ ఒక 300 లీటర్స్ కెపాసిటీలోకి మారిస్తే ఎక్కువ స్పేస్ ఉంటుంది కాబట్టి కొంచెం గ్రోత్ అనేది స్పీడప్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి చూసినట్టయితే మీరు మనం వచ్చేసరికి చాలా చిన్న సైజులోనే మోల్టింగ్ అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. లాస్ట్ టైం బ్రీడ్ చేసిన వచ్చేసరికి 2.5 months తర్వాత అయితే ఒక సెమీ అడల్ట్ స్టేజ్కి వచ్చినాక మోల్టింగ్ స్టార్ట్ అయింది. ఇవి వచ్చేసరికి అయితే జస్ట్ ఫ్రై స్టేజ్లోనే అయితే మోల్టింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇది వచ్చేసరికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఒక సైనే. దాని తర్వాత వచ్చేసరికి ఫీడింగ్లో నేనైతే యూజ్ చేస్తుంది ప్రిన్స్విన్ పెల్లెట్ ఫుడ్ అనమాట, డ్రై ఫుడ్. సో ఇది వచ్చేసరికి ఏంటంటే మనం మోయినా అట్లాంటిది లైవ్ కల్చర్స్ అవైలబుల్ లేనప్పుడు దీన్ని ఒక సైడ్ ఫుడ్ లాగా అయితే యూజ్ చేస్తాను. అండ్ దీని తర్వాత వచ్చేసరికి ఆర్టిమియా ఎవ్రీడే అయితే కంటిన్యూ ఫీడ్ చేస్తాను. బట్ ఒక్కొక్కసారి మనం లైవ్ కల్చర్స్ లేనప్పుడు ఇంకా డ్రై ఫీడ్తో మేనేజ్ చేసేస్తాను. అండ్ ఇవి కొంచెం చిన్నవి కాబట్టి ఒక 10 to 15 days తర్వాత ఇవి కొంచెం సైజ్ గ్రో అయిన తర్వాత ఫ్రోజన్ బ్లడ్ బాంబ్స్ నా దగ్గర అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఫ్రోజన్ బ్లడ్ బాంబ్స్ని ఫీడ్ చేసేస్తే గ్రోత్ చాలా బాగుంటుంది అనమాట. అండ్ దీంట్లో సైజెస్ చూసినట్టయితే ఒక్కొక్క సైజ్ ఉంటుంది. ఏదైతే ఫుల్ యాక్టివ్ ఉండి ఫాస్ట్గా తింటుందో అది కొంచెం సైజ్ పెద్దగా ఉంటుంది, రిమైనింగ్ మొత్తం అన్ని కొంచెం చిన్నగా ఉంటాయి అనమాట. అండ్ ఈ ప్రైస్ అన్ని ఇప్పుడైతే సేల్కి లేదు, దయచేసి అడగండి. మినిమం ఇంకొక 3 months అయితే ఈజీగా టైం పడుతుంది, అప్పుడు సేల్కి అవైలబుల్ ఉంటాయి.